హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారద ప్రాణాల కోసం దీక్షని చేపడతాడు. అలా ఇంకా ప్రతి షాప్కి వెళ్ళి పని ఉందా అని అడుగుతుంటే గగన్ని చూసి ఎవ్వరూ పాపం గగన్కి పనివ్వరు. కరెక్ట్గా అప్పుడే ఒక ఫ్యామిలీ తన కార్ టైర్ పంచర్ అయిందని అటు ఇటు చూస్తూ ఉంటారు. గగన్ వెంటనే అతని దగ్గరికి వెళ్తారు. సార్, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. అవును బాబు, కార్ టైర్ పంచర్ అయింది, స్టెఫ్ని మార్చాలంటే నాకు రాదు అని అంటారు. సార్, నేను మారుస్తాను సార్ అని పాపం వెంటనే గగన్ ఇంకలా కార్ టైర్ పంచర్ అయిన టైర్ని తీసేసి ఇంకలా స్టీఫెనీని వేస్తాడు. అలా వేసిన తర్వాత చాలా కష్టపడి పాపం ఇంకా మొత్తం చేతులకంతా గ్రీజ్ అంటుతుందన్నమాట గగన్కి. అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది భూమి. సార్, అయిపోయింది సార్, సార్ డబ్బులు అని గగన్ అడిగేసరికి ఇంకతను 100 రూపీస్ ఇస్తాడు. వాటిని తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. ఇంకా వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ డబ్బులని జేబులో పెట్టుకుంటారు గగన్. బావా, ఇప్పుడే నీకు తొలి అడుగు పడింది బావా, ఖచ్చితంగా నీకు ఇంకొక పని దొరుకుతుంది అని అంటుంది భూమి. దొరకాలి, అమ్మ కోసం కట్టాల్సిన ముడుపు 1116లలో ఇంకొక 1016 రూపాయలు దొరకాలి అని ఇంకలా పాపం వెళ్తాడనమాట గగన్. వెళ్ళి ఇంకలా షాప్స్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ అంతా క్లీన్ చేసినట్టు అండ్ ఒక బండి ఉంటుంది, టిఫిన్ బండి. ఆ బండి దగ్గర ఉన్న ఆ అంట్లన్నీ ప్లేట్స్ అవన్నీ గగన్ తోమడం అండ్ మొత్తం ఊడ్చడం అండ్ బియ్యం బస్తాలు మోయడం, షూ పాలిష్ చేయడం, అలా పాపం గగన్ అలా వివిధ పనులన్నీ చేస్తూ చేస్తూ ఇంకా అలా కష్టపడుతూ ఉంటాడు. అదంతా చూస్తూ ఉంటుంది భూమి. బావా, నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది. కన్న తల్లి ప్రాణం కోసం ఇంతలా ఇంతలా అల్లాడిపోతున్నావు, ఇలా ఇలా అన్ని పనులు చేస్తున్నావు. ఖచ్చితంగా నీ సంకల్పం కోసమైనా శారద అత్తయ్యకి ఏమీ కాదు అని భూమి పాపం మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ వైపు చూసి. ఇటువైపు ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకలా బుల్లెట్ అయితే బయటికి తీసేస్తారు. సో ఈవిడ్ని ఇవాళ 8 o'clock వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి. బుల్లెట్ తీసిన తర్వాత బాడీ ఏం రియాక్ట్ అవ్వకపోతే ఈవిడని డిశ్చార్జ్ చేయొచ్చు, షీ విల్ బి ఆల్ రైట్. ఒకవేళ బాడీలో ఏదైనా రియాక్షన్ వస్తే మాత్రం మనం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఇంకా అబ్జర్వేషన్లో పెడతారు శారదని. అప్పుడే గగన్ అలా ఇంకా అన్ని పనులు చేసి 1116లని తన హార్డ్ ఎర్న్డ్ మనీని ముడుపు కడతాడు. ముడుపు కట్టి ఇంకలా ఆ చెట్టుకి కట్టి గుడిలో బావి దగ్గర తలస్నానం చేసి విభూతి పెట్టుకొని 108 108 అంగ ప్రదక్షిణలు చేస్తారు గగన్. ఇంకా భూమి అలా హరహర మహాదేవ శంభో శంకర అని నినాదాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గగన్ అలా 108 అంగ ప్రదక్షిణలు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. స్వామి, ఆయన చెప్పినట్టు నేను నీకు ముడుపు కట్టాను, అంగ ప్రదక్షిణలు చేశాను. మా అమ్మకేమీ కాలేదని, మా అమ్మ క్షేమంగా ఉందని నాకు కబురు రావాలి. నీదే బాధ్యత, నీదే బాధ్యత అని గగన్ ఇంకా మనస్ఫూర్తిగా పాపం నమస్కారం పెట్టుకుంటే అప్పుడే కరెక్ట్గా భూమికి పూరి కాల్ చేస్తుంది. హలో పూరి అని అంటుంది భూమి. వదిన, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది, అమ్మకి కొద్దిసేపట్లో స్పృహ కూడా వస్తుందన్నారు అని హ్యాపీగా చెప్తుంది పూరి. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. బావా బావా ఒకసారి విను బావా, పూరి ఏం చెప్తుందో విను. అత్తయ్యకి కాసేపట్లో స్పృహ వస్తుందంట బావా, ఆపరేషన్ సక్సెస్ అయిందంట అని చెప్పేసరికి గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా గగన్ అయితే పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడే కరెక్ట్గా శారదకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది గగన్ వైపు. శారదా, అమ్మా నీకేం కాలేదు కదా? నువ్వు నువ్వు కళ్ళు తెరవాలని, నువ్వు మళ్ళీ నాతో మాట్లాడాలని నేనెంత ఎంత కోరుకున్నానో తెలుసా అని గగన్ పాపం అలా శారద చేపట్టుకొని ప్రేమగా శారద వైపు చూస్తూ ఉంటాడు. శారద, నాన్న గగన్ అని పాపం శారద భూమిని గగన్ని పూరిని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా వెంటనే గగన్ చెయ్యి చూస్తుంది శారద. చేతికి మొత్తం ఇంకా గాయాలుంటాయి. నాన్న గగన్, ఏంటి నాన్న, ఏంటి గాయాలు అని అడుగుతారు. వెంటనే భూమి, అత్తయ్య, గగన్ బావా మీరు క్షేమంగా ఉండాలని ఎన్నో పూజలు చేశాడత్తయ్య. దీక్షని చేపట్టి దీక్ష కోసం ఎన్నో పనులు, షూ పాలిష్ చేశారు, అంట్లు తోమారు, మూటలు మోశారు, ఇంకా చాలా చేశారత్తయ్య అని భూమి చెప్తుంది. అది అది మీరంటే
బావకి ఉన్న ప్రేమ అత్తయ్య. నిజంగా ఈ ప్రపంచంలో మీరు చాలా చాలా అదృష్టవంతులత్తయ్యా అని భూమి చెప్పడంతో పాపం అలా గగన్ తలపై చేవేసి నిమురుతూ శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న గగన్, నాపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసురా. ఎప్పుడైనా నీ సంతోషాన్ని కోరుకునేదిగానే నేను ఉండాలి నాన్న. ఖచ్చితంగా నీ సంతోషమే నాకు కావాలి. నీ సంతోషం నేను పొందాలి అంటే నేను నీకు ఎందుకు ఇలా అయ్యిందో చెప్పను. ఒకవేళ చెప్తే నువ్వు ఆవేశంలో వెళ్ళి ఆ అపూర్వని చంపేస్తావు. నీకు హంతకుడనే ముద్ర పడకూడదు నాన్న. నువ్వెప్పటికీ ఇలాగే సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది శారద. అమ్మా, అసలు ఏమైంది? నీపై ఏటాక్ ఎలా జరిగింది చెప్పమ్మా అని అడుగుతారు గగన్. నాకు నాకు తెలియదు నాన్న. ఎవరు వచ్చి అటాక్ చేశారో కూడా నాకు తెలియదు నాన్న అని అబద్ధం చెప్పేస్తుంది పాపం శారద. ఇంకలా గగన్ చూస్తూ ఉంటాడు శారద వైపు. అప్పుడే డాక్టర్ వచ్చి, ఇట్స్ అ మిరాకిల్, యాక్చువల్లీ తను మీరు డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోవచ్చు. నౌ షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో మేము ఇచ్చే మెడికేషన్ని మీరు ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఇంకలా వెంటనే డిశ్చార్జ్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ని ఫినిష్ చేస్తారు గగన్ అండ్ ఫ్యామిలీ. ఇటువైపు గగన్ ద్వారా శారదకి స్పృహ వచ్చిందని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలుసుకున్న చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్న నాన్న అని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. కృష్ణప్రసాద్ అలా దేవుడి గదిలో కూర్చొని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే చెర్రీ వచ్చి, నాన్న పెద్దమ్మకి స్పృహ వచ్చిందంట నాన్న, ఆపరేషన్ సక్సెస్ అయిందంట అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. దేవుడి దయవల్ల శారదకి ఏమీ కాలేదు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, నా మనసులో బరువు తీరిపోయినట్టుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. అప్పుడే అపూర్వ, ఏంటి కేపీ, శారద స్పృహలోకి వచ్చిందని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. అవన్నీ కేవలం కొద్ది రోజులు మాత్రమే అని గుర్తుపెట్టుకో అని అంటుంది. అపూర్వ గారు చూడండి, ఇప్పటి వరకు శారదని ఎవరు అటాక్ చేశారో ఆ విషయాలేమీ మాకు తెలీదు. కానీ నా కొడుకు గగన్ ఉన్నాడు చూడండి, ఖచ్చితంగా తెలుసుకుంటాడు. హాస్పిటల్లో తనపై అటాక్ చేసింది ఎవరో, అన్ని పనులు చేసింది ఎవరో, తన్ని చంపాలని ప్రయత్నిస్తుంది ఎవరో తెలుసుకుంటాడు. అలా తెలుసుకునే లోపు మీ పని మీరు చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఏంటి, కేపీకి నా గురించి తెలిసిపోయిందా? తెలిసినా ఏం చేస్తాడులే అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమి శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. ఇంకా భూమి చాలా హ్యాపీగా శారదకి హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తుంది దిష్టి తీసి. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి గగన్ పూరి ఇద్దరు ఇంకా శారదని రెస్ట్ తీసుకోమని చెప్తారు. అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ సూర్య గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడుగుతారు గగన్. హలో, మై సెల్ఫ్ సూర్య, ఎస్పీ అని అంటారు. నైస్ టు మీట్ యూ, బట్ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేమేమి కంప్లైంట్ ఇవ్వలేదే అని అంటారు గగన్. చూడండి గగన్ గారు, కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ఇన్ఫార్మ్ చేయడానికి కూడా పోలీస్ ఇంటికి వస్తారు. ఐ థింక్ యూ నో దట్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఇంటిమేట్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అని అంటారు. ఏంటో చెప్పండి అని అడుగుతారు గగన్. చూడండి, మా అన్నయ్య ఇన్స్పెక్టర్, అతన్ని ఒక లేడీ చంపేసింది. ఆవిడ ఎవరు ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో బయటపడ్డ అతిపెద్ద నిజం ఏంటి అంటే, ఆవిడ మా అన్నయ్యని ఎందుకు చంపింది అంటే, మా అన్నయ్య ఒక టెడ్డీ బేర్ని చూశాడు. అందులో మా అన్నయ్యకి ఏదో సాక్ష్యం దొరికింది. ఆ సాక్ష్యాన్ని చూసినందుకే ఆవిడ మా అన్నయ్యని చంపేసింది. ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకునే ప్రాసెస్లో ఆవిడ ఒక పని మనిషిగా నటిస్తూ ఎన్నో క్రైమ్స్ చేసిందని తెలిసింది. ఆ పని మనిషి పేరు రత్నం అని అంటారు. ఒక్కసారిగా పూరి శివ షాక్ అయిపోతారు. ఇంకలా భూమి కూడా చూస్తూ ఉంటుంది. సో ఎవరా రత్నం అని అడుగుతారు గగన్. మీకు నేను ఫోటో చూపిస్తాను అని ఫోటో చూపిస్తారు. ఒక్కసారిగా గగన్ తన్ని చూసి షాక్ అయిపోతాడు. ఈవిడ మా ఇంట్లోనే పని చేసేది మొన్నటి వరకు అని అంటారు. ఎస్, ఆ విషయమే మా ఎంక్వైరీలో తేలింది. అందుకే మీ ఇంటికి వచ్చాను. తను మీ ఇంటి నుండి కూడా తప్పించుకుందో లేదో తెలుసుకోవడానికి వచ్చాను అని అంటారు. సార్, తను మా ఇంట్లోనే పనిచేసింది. ఇప్పుడు మా అమ్మపై అటాక్ జరిగింది. ఇదిగో ఇవాళ మా అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. అంటే మా అమ్మపై అటాక్ చేసింది ఈ రత్నమే అనుకుంటా అని అంటారు గగన్. పని మనిషి రత్నం మీ అమ్మగారిపై అటాక్ చేశారంటే ఆ సాక్ష్యం ఏదో మీ అమ్మగారి దగ్గర ఉండి ఉంటుంది.
అది తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీ పర్మిషన్ ఇస్తే నేను ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడతాను అని అంటారు. సార్ ప్లీజ్ మీరు కొన్ని రోజుల తర్వాత రండి. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడే డిశ్చార్జ్ అయి కోలుకొని వచ్చింది. ఇప్పుడు తను ఎవరితో మాట్లాడే స్థితిలో లేదు. డాక్టర్ కూడా తనకి భయపడే విషయాలేవి చెప్పొద్దు అని చెప్పారు. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మా అమ్మ భయపడితే తన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ సో సారీ, నేను మిమ్మల్ని ఎలా చేయలేను అని అంటారు. ఓకే మిస్టర్ గగన్, నా నంబర్ తీసుకోండి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా శారదా గారు కోలుకున్న తర్వాత నాకు కాల్ చేయండి. ఐ విల్ బి దేర్. మీరు ఈ కేసుకి హెల్ప్ చేస్తే మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఓకే, ఐఎమ్ లీవింగ్ అని చెప్పి అక్కడి నుండి సూర్య వెళ్ళిపోతారు. గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆ పని మనిషి రత్నం మా అమ్మని అటాక్ చేసిందా? అసలు ఎందుకు చేసింది? అమ్మ ఏం ఉందని అమ్మ దగ్గర చేసింది? ఇంట్లో ఏ వస్తువు దొంగతనం కూడా అవ్వలేదు. మరి ఎందుకు ఎందుకు అని ఆలోచనలో పడతాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. గోరింటాక్ పిన్ని అపూర్వతో, ఏంటమ్మాయి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని అంటుంది. పిన్ని, ఇప్పుడు మనం ఆ రత్నాన్ని అండర్ గ్రౌండ్లో దాక్కోమని చెప్పాం. దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఎప్పటికీ ఎవరికి కనబడదు. నేను చెప్తే కానీ బయటికి రాదు. దానికంటే ముందు నేను ఆస్తిని రాయించుకోవాలి పిన్ని. ఆ ఆస్తంతా ఆ భూమి పేరు మీద ఉంది. కాబట్టి ఆ పేరు మీద నుండి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నాకు ఒక ఆయుధం కావాలి పిన్ని. ఆ ఆయుధాన్నే సంపాదించుకోవాలి అని అంటుంది అపూర్వ. ఏం ఆయుధం అమ్మాయి అని అడుగుతుంది. ఇంకెవరు ఉన్నాడు కదా, బావ. ముందు భూమి దగ్గర నుండి ఆస్తి తీసుకుంటానంటే అడ్డుపడేది బావే. ఆ భూమి ఆస్తి నాకు వద్దు, తన ఆస్తి నాకు బురదలో సమానం అని చెప్పి సొల్లు చెప్తూ ఉంటాడు. డబ్బుల కంటే తీపి ఇంకొకటి ఏముంటుంది పిన్ని. కాబట్టి బావకి తెలియకుండా బావతోనే ఆస్తికి భూమికి ఎలాంటి సంబంధం లేదు అని ఒక వీలునామాని రాయించబోతున్నాను పిన్ని. వెళ్ళి కోర్టులో కేసు వేస్తే ఆ కేసు మన వైపే తిరుగుతుంది. ఆ భూమి కూడా ఆత్మాభిమానంతో ఆస్తంతా వదులుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆస్తి నాదవుతుంది పిన్ని అని అంటుంది. సూపర్ అమ్మాయి, అయితే త్వరగా వెళ్ళి సంతకం పెట్టించు అని అంటుంది. ఉండు పిన్ని, ఇదిగో ముందు ప్లాన్ రెడీ చేసుకున్నాను, అటు చూడు అని అనేసరికి ఇంకలా చూస్తుంది. చూసేసరికి అక్కడ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర. శోభ, నువ్వు ఎందుకు చనిపోయావు? ఎలా చనిపోయావు? నువ్వే నా లోకం అనుకున్నాను. అలాంటిది నిన్ను చంపిన ఆడది ఎవరు అని ఆలోచిస్తూ డ్రింక్ చేస్తూ ఉంటే అలా అపూర్వ వెళ్తుందనమాట శరత్ చంద్ర దగ్గరికి. బావా, నువ్వు ఇలా తాగుతూ ఉంటే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా బావా? బావా, నువ్వు బాధపడద్దు బావా అని అంటుంది. లేదా పూర్వ, చంపినది ఎవరో నాకు తెలియాలి, తన్ని నా చేతులతో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బావా బావా, అంతకంటే ముందు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలి బావా. ఇది మన ఫ్యాక్టరీ ఉంది కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్. ఇదిగో దీనిపై కాస్త సైన్ చేయి బావా అని చూపిస్తూ ఉంటుంది. అపూర్వ, నాకు చాలా మత్తుగా ఉంది అని అంటారు. చిన్న సంతకమే బావా అని చెప్పి ఇంక చేపించుకుంటూ ఉంటే వెంటనే ఆ పేపర్స్పై అడ్డు పడుతుంది ఒక చెయ్యి. ఎవరిదాన్ని చూసేసరికి కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర అండ్ అపూర్వ. చూడండి బావగారు, మీరు ఏది ఏంటి అని తెలుసుకోకుండా ఇలా వేటిపై పడితే వాటిపై సైన్ చేయడం మంచిది కాదు అని అంటారు. ఏంటి కేపీ, నాకే ఎదురు చెప్తున్నావా అని అంటారు. నీకు ఎదురు చెప్పడం కాదు, ముందు ఈ వీటిపై ఏముందో సరిగ్గా కళ్ళు తుడుచుకొని చూడండి అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తాడనమాట శరత్ చంద్ర. చూసేసరికి క్లియర్గా అవి వీలునామా పేపర్స్, ఆస్తి భూమికి ట్రాన్స్ఫర్ అయినా మాకు చెందుతుంది అని శరత్ చంద్ర పిటిషన్ వేసినట్టు ఉంటుంది ఆ డాక్యుమెంట్స్లో. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర. అపూర్వ, ఏంటిది ఏంటిది అని అడుగుతారు. బావా, అంటే ఆ భూమి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కదా బావా, అలాంటప్పుడు దానికి ఆస్తి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా బావా అని అంటుంది. అపూర్వ చెంప పగల కొడతాడు శరత్ చంద్ర. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ ఆస్తి నీది కాదు, నాది కాదు, ఈ ఇంట్లో ఎవరిది కాదు. ఈ ఆస్తి శోభాచంద్రది, నా శోభాచంద్రది. అలాంటి నా శోభాచంద్ర ఆస్తి తన కూతురికే చెందాలి. ఇప్పటి వరకు నేను కేవలం ఆ ఆస్తికి బెనిఫిషియరీని మాత్రమే, అంటే సంరక్షకుణ్ణి మాత్రమే. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అపూర్వ అని అంటారు. చూడండి బావగారు, ఎవరి ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకుంటే
మీరు ఇంకా షాక్ అవుతారు. అందుకే ఏ పనైనా పూర్తిగా చేయండి. కానీ బావగారు నాకు ఒకటి అర్థం కావటం లేదు. మీ దృష్టిలో భూమి లేదు అన్నారు, భూమి చనిపోయింది అన్నారు, భూమి ఒక చనిపోయిన ఆవిడతో సమానం అన్నారు. అలాంటప్పుడు తన ఆస్తిని అనుభవించే హక్కు మీకు ఎవరిచ్చారండి అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఏంటి కేపీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే భూమి ఆస్తిని మేమందరం ఫ్రీగా పడి తింటున్నామంటున్నావా? చూడు, ఇప్పుడే చెప్తున్నాను, రేపే ఈ ఆస్తి పేపర్లు తీసుకువెళ్ళి ఆ భూమి మోకాన కొడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. కేపీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారు, ఇన్నేళ్లలో మొదటిసారి కేపీ ఇంత షాక్ ఇచ్చాడేంటి అని చూస్తున్నారా? ఇది కేవలం టీజర్ మాత్రమేనండి. మా బావగారి మనసులో 20 ఏళ్లగా విషాన్ని నింపి 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 నా కుటుంబంపై ఆయనకి ఎనలేని పగని తీసుకువచ్చింది మీరు. కాబట్టి నా పగంతా మీపైనే. చూడండి, రాను రాను మీరు ఎలా తయారవుతారో, మీరు రోడ్డున ఎలా పడతారో నేనే నా కళ్ళతో చూస్తాను. గగన్ మంచితనాన్ని ఖచ్చితంగా బావగారికి తెలిసేలా చేసి మేమందరం కలిసిపోతాం. అప్పుడు మీరే ఎలా ఉంటారో ఊహించుకోండి. రోడ్డుపై చేతిలో చిప్ప పట్టుకొని అడుక్కునే స్థానానికి వెళ్తారు. ఏ డబ్బు కోసమైతే ఇన్నాళ్ళు ప్రాకులాడారో, ఏ డబ్బు కోసమైతే మీరు మోసం చేసి నా చెల్లి శోభమని చంపారో, అదే డబ్బు లేక రోడ్డుపై అడుక్కు తినే స్థాయి మీకు ఖచ్చితంగా వస్తుంది. అపూర్వ చెల్లెమ్మ గారు, ఇదే మిమ్మల్ని ఆఖరిసారి పిలిచేది. ఇంకా ఇలా పిలవడానికి మీకు స్థాయి ఉండదులేండి అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.